అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, మేము యాక్చువల్లీ ఏమనుకున్నామంటే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతిలో దర్శనం చేసుకుని అక్కడ నుండి అయితే అరుణాచలం వెళ్ళాలని అయితే ట్రిప్ వేసుకున్నామండి. సో అందులో భాగంగా అయితే మేమైతే తిరుపతి స్టార్ట్ అయిపోయాము. మేము కాచిగూడలో అయితే ఈవినింగ్ 8 అలా స్టార్ట్ అయ్యామండి వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి. మేము మార్నింగ్ రీచ్ అయ్యేటప్పటికి 7:30 అరౌండ్ అలా అయ్యింది. సో అక్కడ నుండి అయితే వెహికల్ మాట్లాడుకోవడం కోసం అయితే ఆగాము. మేము 11 మెంబర్స్ అయితే వెళ్ళామండి, ఫ్రెండ్స్ అందరం కలిసి. సో అందరం అయితే వెహికల్ మాట్లాడుకోవడానికి ఆగాము. సో నాకైతే బస్ పడదు, సో అందుకని అయితే ఈ వ్యాన్లో మాట్లాడుతున్నారండి. సో మా అందరికన్నా ముందు అయితే మా పాప వెళ్ళైతే కూర్చుని పోయింది వ్యాన్లో. సో మంచిగా వెళ్తుంది జీప్లో కూర్చోవడానికి. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో నాకు బస్సే పడదనుకుని జీప్ మాట్లాడారంటే ఆ జీప్లో కూడా వామిటింగ్ అయిపోయింది. సో ఇంకా నాకు ఈ జర్నీలో అయితే అవ్వదు. మా వారైతే ఫిక్స్ అయిపోయారు, ఇంకా అయితే ట్రైను లేదంటే బైక్, వేరే ఏదైనా సరే వామిటింగ్ కంపల్సరీ అవుతుంది అని చెప్పి. సో నాతో బయటికి వెళ్ళాలంటేనే భయపడతారు తను, నేను ఎక్కడ డీలా పడిపోతాను వామిటింగ్స్ చేసుకుంటూ అని చెప్పి. సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదండి, సో పాప కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అని అనిపిస్తుంది జర్నీస్లోని. కానీ మేము ఫ్రెండ్స్ అందరం వెళ్తాం కాబట్టి పాపని మేమే కేర్ చేయాలని అయితే అస్సలు ఉండదండి. సో అందరూ ఎత్తుకుంటారు, అందరూ కేర్ తీసుకుంటారు పాప మీద. సో ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నాకైతే ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి. అసలు బాగా అనిపిస్తుంది, అస్సలు నా దగ్గర ఉండదు. సో మేమైతే తిరుమలకి ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి అయితే వెహికల్ చెక్కింగ్ ఉంటుంది కదండి, మనం తీసుకెళ్ళే లగేజ్ని. సో ఆ చెక్కింగ్ దగ్గర అయితే ఆగాము. సో దిగాం కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ కూడా దిగుదాం అనుకున్నాము. మేము దిగి ఆలోచించుకునే లోపే టైం అంతా దగ్గరికి వెళ్ళిపోయింది. సో మేము దిగిన వితిన్ 5 మినిట్స్కే స్టార్ట్ అయిపోయిందండి మళ్ళీ. సో ఇంక వెంటనే ఒక 2 ఫొటోస్ అయితే దిగేసాము, మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి లొకేషన్ అంతా కూడా. ఎందుకంటే కూల్గా ఉంది కదా క్లైమేట్ అంతా. సో అంత కూల్గా ఉన్నప్పుడు బయటికి రావడం అన్నది చాలా తక్కువ కదండి. సో ఇంట్లోనే ఉంటాను కదా, సో దానివల్ల బయటికి వెళ్ళేటప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ వెదర్కి అన్నిటికీ కూడా. సో దట్టు ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కదండి, ఇంకా బాగుంది, బాగా హ్యాపీగా అనిపించింది. మేము తిరుపతిలో దిగింది 7:30కి అండి. ఆ మార్నింగ్ 7:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 1 డే అవుతుంది. సో మాకు అరుణాచలానికి 12 అలా ట్రైన్ ఉంది తిరుపతి నుంచి. సో ఎలా లేదన్నా సరే 30 అవర్స్ దాకా టైం ఉంటుంది కదా అని అనుకున్నాము. మేము దర్శనం అయితే అయిపోద్ది అనుకున్నాము, బట్ అదైతే మాకు చాలా క్రూషియల్ అయ్యింది. అసలు మేము ఇంత టైం పడుతుంది అనుకోలేదు. మాకు యాక్చువల్లీ ఏమైందంటే 3 మంత్స్ ముందు బుక్ చేయాలి టికెట్స్. అది మేము హాలిడేస్ అన్నీ చెక్ చేసుకుని అందరినీ కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు కొంచెం లేట్ అయింది. సో మేము 1.5 మంత్ ముందే బుక్ చేసాము. సో దానివల్ల అయితే రూమ్స్ అనేది అవైలబుల్గా లేవు. ఇది వరకు ఏంటంటే టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే రూమ్స్ అవైలబుల్గా దొరికేవి. ఇప్పుడు ఏమవుతుందంటే రూమ్స్ ఇవ్వట్లేదు. మనం దర్శనం టికెట్ మనకు బుక్ అయితేనే కొండపైన రూమ్ కూడా అవైలబుల్గా దొరుకుతున్నాయి. సో దానివల్ల అయితే ఇబ్బంది అయిందండి మాకు, దర్శనం టికెట్లు దొరకపోవడం వల్ల రూమ్ దొరకలేదండి. సో మేము నార్మల్గానే వెళ్ళి రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిపోదాం అనుకున్నాం. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కింద ఉండైనా సరే మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళాల్సింది కొండపైకి. సో అంత దొరకకుండా ఉండవాలి, ఏదో ఒకటి దొరుకుతుంది అన్నట్టుగా మేమైతే వెళ్ళిపోయాము. సో వెళ్ళేసరికి ఏమైందంటే మేము 8:30కి స్టార్ట్ చేసామండి మేము రూమ్ని ఎతకడం. చాలా కష్టపడ్డాము, అరౌండ్ ఆఫ్టర్నూన్ 1:30 వరకు వెతుకుతానే ఉన్నాము అసలు. కానీ మాకైతే రూమ్స్ అసలు ఎక్కడ దొరకలేదండి. కనీసం లాకర్లైనా దొరుకుతాయేమో, అలాగైనా ఫ్రెష్ అవుదాం అనుకున్నాము. సో లాకర్స్ కూడా ఎక్కడ అవైలబుల్ లేవు అసలు, చాలా ఇబ్బంది పడ్డాము. సో దానికి తోడు మేము 6 మెంబర్స్ గర్ల్స్ ఉన్నామండి, 5 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. సో దానివల్ల ఇబ్బంది పడ్డాము. జెంట్స్ అందరూ ఏమయ్యారంటే సపరేట్ అయిపోయి వాళ్ళైతే ఒక 2-3 అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. పాపని తీసుకెళ్ళి పాపకు కూడా హెయిర్ కట్ ఇద్దాం అనుకున్నామండి అక్కడ. సో దానివల్ల పాపని తీసుకెళ్ళిపోయి మా వారు మా అన్న వాళ్ళు తీసుకెళ్ళిపోయి పాపకైతే గుండు చేయించేసి వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసారు. మేము ఏం చేసామంటే లాకర్లు లేవు కదా, ఇంక ఉండడానికి ఎక్కడ లేక లాకర్లు తీసుకున్న వాళ్ళంతా వెళ్ళిపోతారు కదండి. సో హాల్ అంతా ఖాళీగానే ఉందని చెప్పి మేము అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళైతే రెడీ అయ్యి వచ్చే వరకు ఆగిపోయాము. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా తిరగ్గా చాలాసేపటికి తెలిసిన వాళ్ళు చాలామందికి కాల్ చేశారు. అలా కాల్ చేయగా ఒక ఏరియాలో అయితే మ్యూజియం ఉంటుంది కదండి, సో ఆ మ్యూజియం దగ్గర అయితే రూమ్ అవైలబుల్గా ఉంటుంది. అది కూడా 1 తర్వాత వెకేట్ చేస్తారు వాళ్ళు అని చెప్పారు. సో అమ్మాయిలు ఇబ్బంది పడకూడదని చెప్పి జెంట్స్ అయితే ఇలా ఫ్రెష్ అయిపోయారండి బయటే. సో మేమైతే 1 వరకు ఆగలేము కదా అని చెప్పేసి ఇక్కడ టిఫిన్స్ అవన్నీ చేసేసాము. టిఫిన్స్ అవన్నీ చేసేసిన తర్వాత
ఇంకా రూమ్‌కైతే వెళ్ళామండి. అదొచ్చేసి మ్యూజియం పక్కన ఉంటుందండి. కొంచెం ముందుకెళ్ళాలి. అంటే మన దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అవుతాం కదండీ! ఆ ఎగ్జిట్ అయిన దాని అపోజిట్‌లో మ్యూజియం ఉంటుంది. అక్కడి నుంచి రైట్ సైడ్‌కి ఒక హాఫ్ కేఎమ్ అలా వెళ్తే పుష్పమండలం అని చెప్పి ఒకటి దొరికిందండి మాకు. అదొచ్చేసి 7,000 అండి పర్ డేకి. ఒక 1 బీహెచ్‌కే అండి అది. 2 వాష్‌రూమ్స్ ఉన్నాయి, 3 బెడ్స్ ఉన్నాయి. మంచిగా ఉంది రూమ్ అయితేనే విత్ ఏసీ అన్నీ కూడా కంఫర్టబుల్‌గా అయితే చాలా ఉందండి. కాకపోతే మేము అప్పటికే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం కదండీ! సో, దానివల్ల ఏమైందంటే మాకు ఇబ్బంది అయిపోయింది. మేము రోడ్ల మీదే ఉండిపోయాము హాఫ్ డే మొత్తం. సో, రూమ్ తీసుకున్నా అసలు రూమ్‌లో ఉన్నదే లేదు. మేము వెళ్ళింది 1:30కి వెళ్ళాం రూమ్‌కి. అక్కడ ఫ్రెష్ అయ్యి గబగబా 2:30, 3 కల్లా అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము 3కి అయితే లైన్‌లో నుంచున్నాం వెళ్ళి. 3కి లైన్‌లో నుంచుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి బయటకొచ్చామండి దర్శనం అయ్యి. అంటే చాలా ఇబ్బందయింది. అంటే పెద్దవాళ్ళు పిల్లలతో అయితే వెళ్తే చాలా ఇబ్బంది పడిపోవాలండి. ఓన్లీ ఫ్యామిలీసే వెళ్తే ఇంకా ఇబ్బంది పడాలి. సో, ఎందుకంటే మనము అంతసేపు ఎత్తుకోలేము ఆడవాళ్ళు. అలా అని పెద్దవాళ్ళకి ఇచ్చినా పెద్దవాళ్ళు ఎక్కువ సేపు ఎత్తుకోలేరు. సో, ఫ్యామిలీతోటి పెద్దవాళ్ళతోటి పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా ఇబ్బంది పడతామండి. మేము 11 మెంబర్స్ కూడా యంగ్ కాబట్టి సో, అంత అనిపియలేదు ఎవరికీ కూడా. ఒక హాఫ్ అన్ అవర్ ఒకళ్ళు, ఒక హాఫ్ అన్ అవర్ ఒకళ్ళు అలా ఎత్తుకునే ఉన్నారండి. సో, కాసేపు కింద ఆడుకునే స్పేస్ కూడా లేదు అక్కడ లైన్‌లోని. సో, చాలా ఇబ్బంది అనిపించింది. మాకెక్కువ ఇబ్బంది అనిపించదు యాక్చువల్ చెప్పాలంటే ఇంతమంది ఉండటం వల్ల. నార్మల్‌గా ఎవరెళ్ళినా సరే అయితే చాలా ఇబ్బంది పడతారండి. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదండీ మ్యూజియం అని. సో, అది ఇదేనండి మ్యూజియం. మేమైతే రూమ్ దొరికే వరకు కూడా ఇక్కడ ఫుట్‌పాత్ మీదే కూర్చున్నామండి లగేజ్ తీసుకొని. నిజంగా అయితే అక్కడ చాలా అంటే చాలా కామెడీ, ఫన్ జనరేట్ చేసుకున్నాం అసలు. వాళ్ళు 12 కల్లా వచ్చేయండి రూమ్ వేకేట్ అవుతుందన్నారు. మేము 1:30 వరకు కూడా అక్కడే ఉన్నాము రూమ్ కోసం. సో, వాళ్ళు ఆన్సర్ చేయకపోవడం వల్ల. ఇదేనండి పుష్ప మండపం రూమ్ అన్నది మేము. అది కూడా మేము చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు దొరికింది. పర్ డే 7,000 చెప్పాను కదండీ! సో, రూమ్ అయితే చాలా బావుంది. కాకపోతే మేమే అక్కడ టైమ్ స్పెండ్ చేయడానికి లేకుండా అయిపోయింది. ఇంకా ఫోన్స్ అన్నీ కూడా లైన్‌లోకి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడానికి కొంతసేపు లైన్‌లో నుంచోవాలి. మళ్ళీ ఫోన్స్ తీసుకోవడానికి కొంతసేపు లైన్‌లో నుంచోవాలి. సో, ఇదంతా అనవసరం అని చెప్పి మేమైతే ఇంకా ఫోన్స్ తీసుకెళ్ళలేదండి. మొత్తం ఫోన్స్ అన్నీ కూడా రూమ్‌లోనే పెట్టేసి వెళ్ళాము. సో, దానివల్ల అయితే మేము ఇంకా ఏమి క్యాప్చర్ చేయడానికైతే ఏమి అవ్వలేదండి వీడియోస్ ఏమీని. సో, ఈవెన్ మేము కూడా ఫోటోస్ అవి ఏమి దిగలేదు ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి. లైన్‌లో నుంచున్నాం. అక్కడ సాంబార్ రైస్, ఇంకా పాలు, బిస్కెట్స్ ఇవన్నీ ఇచ్చారు. సో, అవన్నీ తింటూ మేము లైన్‌లోనే సరిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా అక్కడే ఉన్నాము. 6కి మళ్ళీ లైన్ స్టార్ట్ అయింది. నైట్ అంతా కూడా అక్కడే ఉండిపోయాము. బయటకొచ్చేటప్పటికి 7:30, 8 అలా అయింది. ఇంకా ప్రసాదం అవి తీసుకొని లడ్డు టోకెన్స్ తోటి ప్రసాదం అవి తీసుకొని మేము బయటకు ఎగ్జిట్ అయ్యేటప్పటికి 9 అయ్యింది. రూమ్‌కొచ్చేటప్పటికి 9:30 అయిపోయిందండి. సో, ఇంకా స్నానాలు చేసే టైం కూడా లేదు మాకు. 11:30కో ఎప్పుడో ట్రైను 12 అలా. సో, మేము మళ్ళీ కొండ కిందకి వెళ్ళాలంటే 1 అవర్ జర్నీ పడుతుందని చెప్పి ఇంకా అందరం కూడా పాప ఒక్కదానికి స్నానం చేపించి మిగతా వాళ్ళందరూ కూడా బ్రష్ చేసేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయామండి. మేమందరం స్టార్ట్ అయిపోయి కిందకి స్టేషన్‌కైతే వెళ్ళిపోయాము. ఒక 2 పర్సన్స్ మాత్రం బయటికి వెళ్ళి టిఫిన్స్ తీసుకొని అయితే స్టేషన్‌కొచ్చేసారు. సో, ఇంకా టిఫిన్ అన్నీ కూడా ఆఫ్టర్ 12 తర్వాత ట్రైన్‌లోనే చేశామండి. ఇంకా ముందు చేసేంత టైం లేదు. ఓ పక్క పాప ఉంది. పాపకు కూడా పాలు అవి తీసుకురావాలి. ఎందుకంటే తనకు తాగించాలి. టిఫిన్ తింటాదో తినదో మనం చెప్పలేము. సో, ఇయన్నీ ఇబ్బందులతోటైతే తిరుపతికైతే వచ్చేసామండి. 12 అలా అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత మేమైతే టిఫిన్ అవి చేసి మళ్ళీ పడుకున్నాం. ఇది అయిన తర్వాత మేము ఈవినింగ్ అలా 5 అలా అయితే తిరువనమలైలో దిగిపోయామండి అరుణాచలంలోని. సో, అక్కడి నుంచి ఏం జరిగిందని అయితే గనక మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ట్రైన్ టికెట్స్ దొరికాయి కదా అని వెళ్ళిపోతున్నారు. కాలినడకన వెళ్దాము లేదా లైన్‌లో నుంచుందాం అని ఏదో ఒకటి పాసిబిలిటీస్ చూసుకుందామని వెళ్ళిపోతున్నారు. సో, అలా వెళ్తే చాలా ఇబ్బంది పడతారండి పిల్లలతోటి, పెద్దవాళ్ళతోటి. అంత ఈజీ థింగ్ అయితే కాదండి అది. మేము అరౌండ్ 18-19 అవర్స్ అయితే లైన్‌లో నుంచున్నామండి. సో, బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ తోటి పెద్దవాళ్ళతోటి వెళ్తే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారండి వాళ్ళు కూడాని. మీకు దర్శనం టికెట్లు కంపల్సరీ దొరికితేనే మీరైతే వెళ్ళండి. ఇదైతే నా సజెషన్ మాత్రమే. అది మీరు తీసుకోవాలి లేనిది అనేదైతే మీ మీద డిపెండ్ అయ్యి ఉందది. సో, నేను ఫేస్ చేసింది ఏదైతే ఉందో అది మీరు ఫేస్ చేయకూడదనేది నేను చెబుతున్నాను. మేము ఇంతమందితో వెళ్ళడం వల్ల అయితే కొంచెం ఇబ్బంది లేకుండా అయితే మేము ముందుకెళ్ళాము. సో, నేను మా వారు మాత్రమే వెళ్ళుంటే పాపని తీసుకొని చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సో, నేను చేసిన మిస్టేక్ అయితే మీరు కూడా చెయ్యకండి.
సో మీరైతే ఈ సజెషన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే మా తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే అరుణాచలంకి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.